కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత బలరాముడు శ్రీకృష్ణునితో, సోదరా, నీవు ఇంత చేసి నడిపించిన ఈ మహాభారత యుద్ధం నుండి ఈ మనుషులు ఏమి నేర్చుకుంటారు అని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు: ధర్మరాజులా జూదం ఆడకూడదు. ఒకవేళ ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుడిలా కొడుకులు ఏ తప్పు చేసినా సమర్థించకూడదు. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరకూడదు. ద్రౌపదిలా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనుడిలా పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామవాంఛతో ఉండకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలా ఆడవారి శీలాన్ని శంకించకూడదు. అశ్వత్థాముడిలా గర్భంలోని శిశువుని చంపాలని అనుకోకూడదు. గాంధారిలా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు పని చేసినా చూడకుండా ఉండకూడదు. పరీక్షిత్తు మహారాజులాగా తన వంశాన్ని చూసుకొని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యుడిలా ఎవరు ఏం చెప్పినా అది నిజమని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని బలరాముడు శ్రీకృష్ణునికి నమస్కరిస్తాడు.